జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ గోరికొత్తపల్లి మండలంలోని రూపిరెడ్డిపల్లి రావులపల్లి గ్రామంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని మొక్కినట్లు తెలిపారు. అలాగే రూపిరెడ్డిపల్లి రావులపల్లి గ్రామాల ఆలయాల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని అన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి కళ్యాణ మహోత్సవం పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అనుకూలంగా మా నిర్వాహక కమిటీ దేవేందర్ గాని శంకర్ గాని అదేవిధంగా మిత్రులు కోరుతున్నారు. ఈ వచ్చే కళ్యాణ మహోత్సవం వరకు నేను మొన్న వర్షాలకు ఈ కాంపౌండ్ వాళ్ళు పడిపోతే 10 లక్షల రూపాయలు ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం కూడా చేశాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తడకలు ఏదైతే వేశారో ఆ తడకలు లేకుండా వచ్చే కళ్యాణం వరకు మొత్తం అక్కడికి ఈ చుట్టుపక్కల కూడా ఇదే షెడ్ కూడా పూర్తి చేస్తానని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోడ్డు నుంచి కూడా ఇక్కడి వరకు సీసీ రోడ్ కావాలన్నారు. ఆ సీసీ రోడ్ కూడా ఇస్తాం. మీరు అనుకున్నటువంటి ఇంకా 30 లక్షల రూపాయలు ఈ గుడి అభివృద్ధి కొరకు తప్పకుండా మరి ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ప్రాంత ఆరాధ్య దైవం అన్నటువంటి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి కూడా మన ముఖ్యమంత్రితో చెప్పి 14 కోట్ల రూపాయలు తెచ్చాను. ఆ 14 కోట్ల రూపాయలతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. మరో యాదగిరి గుట్టను మళ్ళా వచ్చే పౌర్ణమి వరకు అన్ని రకాలుగా బాగిరిపేట నుంచి కొడవటంచకు డబుల్ రోడ్ కానీ అదేవిధంగా దమ్మన్నపేట నుంచి మరి కొడవటంచ వరకు కూడా దీన్ని కూడా డబుల్ రోడ్ చేస్తాం. ఇక్కడ దమ్మన్నపేట కాడ ఆర్చి కడతాం, బాగిరిపేట కాడ కూడా ఆర్చి కడతాం. అదేవిధంగా బుగులూరు జాతరకు కూడా 150 లక్షలు తెచ్చాం. మీ అందరి దీవెనలతో మీ ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మీ సేవకుడిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కానీ రోడ్లు కానీ వసతి చేసి అభివృద్ధి చేసే శక్తిని నాకు ఇచ్చారు. నేను ఆ స్వామి వారిని మీ ద్వారా కోరుకుంటున్నాం. రాముల వారు అదేవిధంగా కొడవటంచ నరసింహస్వామి ఈ ప్రాంత ఆరాధ్య దైవం శక్తి